హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని telugucomputerworld.com వారు అందిస్తున్నారు. మా ఈ వీడియోలని అలాగే మేము చేసే అప్డేట్స్ని మీ ఈమెయిల్కి డైరెక్ట్గా పొందాలనుకుంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగారు, సార్ మా కంప్యూటర్లో ప్రతి వీడియోని అంటే అన్ని ఫార్మాట్లలో ఉన్నటువంటి వీడియోలని మేము ప్లే చేయలేకపోతున్నాం, కారణం ఏంటి అని. సో దీనికి ప్రాబ్లం వచ్చేసి మీకు కోడెక్స్ ప్రాబ్లం అండి. సో ఒక వీడియోని మనం ప్లే చేయాలంటే మన కంప్యూటర్లో దానికి సంబంధించిన కోడెక్ అనేది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో ఈ వీడియో కోడెక్స్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు కేలైట్ కోడెక్ ప్యాక్ అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ వెబ్ బ్రౌజర్లో telugucomputerworld.com అనేది టైప్ చేసి మన telugucomputerworld.com వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఫ్రీ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఒక లేబుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఇలా ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నటువంటి పేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు డౌన్లోడ్ కేలైట్ కోడెక్ ప్యాక్ ఫుల్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రీడ్ మోర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ పై క్లిక్ చేయగానే మీకు మీ యొక్క కోడెక్ ప్యాక్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి, డౌన్లోడ్ ఎనీవే. సో ఇక్కడ చూసినట్లయితే మీకు మీ యొక్క కేలైట్ కోడెక్ ప్యాక్ అనేది డౌన్లోడ్ అవ్వడం చూడొచ్చు. కేలైట్ కోడెక్ ప్యాక్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో మీరు దీనిపై క్లిక్ చేసి కానీ లేదా మీ డౌన్లోడ్స్లో చూసినట్లయితే మీకు కేలైట్ కోడెక్ ప్యాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా రావడం అనేది జరుగుతుంది. సో రన్ పై క్లిక్ చేయండి. కేలైట్ మెగా కోడెక్ ప్యాక్ 10.6.5 అనేది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి బాగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ మోడ్, నార్మల్ మోడ్, అడ్వాన్స్డ్ మోడ్ మీ ఇష్టం. ఇక్కడ అన్ని ఆప్షన్స్ మీరు కావాలనుకున్నప్పుడు అడ్వాన్స్డ్ మోడ్లో పెట్టేసేయండి, లేదంటే సింపుల్ మోడ్లో ఉంచినా పర్వాలేదు, నార్మల్ మోడ్లో ఉంచినా కూడా మనకేం ప్రాబ్లం లేదు. అయితే నార్మల్ మోడ్లో ఉంచినప్పుడు అటు సింపుల్గా కాకుండా ఇటు అడ్వాన్స్డ్గా కాకుండా మీకు ఈ ఇన్స్టాలేషన్ అనేది జరిగిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ మోడ్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ వీడియోల కోడెక్స్ అనేవి ఇందులో లోడ్ అవుతున్నాయి అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, రకరకాల ఫార్మాట్స్ అనేవి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్లేయర్, ఎంపీసీ, వాటెవర్, తర్వాత H264, దాంట్లో ఇక్కడ వచ్చేసి MPEG 4, MPEG 2, VC1, ఇలా రకరకాల ఫార్మాట్స్కి సంబంధించిన కోడెక్స్ అనేవి మనకు కేలైట్ మెగా కోడెక్ ప్యాక్ ద్వారా అందివ్వబడుతున్నాయి. ఓకే, సో దీంట్లో మనం చేయాల్సిన చేంజెస్ ఏమీ లేవు నన్ను అడిగితే. ఎందుకంటే మీరు చేంజెస్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన కోడెక్ అనేది డిజేబుల్ అయిపోవడం వల్ల మీకు మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ కోడెక్కి సంబంధించిన ఫార్మాట్ ఉన్నప్పుడు మీకు ఆ వీడియో ప్లే అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి చేంజెస్ చేయకుండా నెక్స్ట్ అనేది తీసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లో రీసెట్ ఆల్ సెట్టింగ్స్ టు దేర్ డిఫాల్ట్స్ అనేది అలాగే డిఫాల్ట్గా ఉంచేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే, సో యూజ్ సాఫ్ట్వేర్ డీకోడింగ్. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నవి. దీంట్లో మీరు డిఫాల్ట్గా ఉన్నటువంటి యూజ్ సాఫ్ట్వేర్ డీకోడింగ్ అనేది ఉంచేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే, మీడియా ప్లేయర్ క్లాసిక్ X64 అనేది మనకి ఇక్కడ ఉంది. అయితే ఈ నాలుగింటిని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు 64 బిట్
ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతున్నట్లయితే మీరు ఈ నాలుగిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ చేయకపోయినా కూడా మీకు 64 బిట్లో కూడా మీకు ఈ కోడెక్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతవి. సో అలాంటప్పుడు మనం వీటిని మళ్ళీ చెక్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇలాగే ఉండనిచ్చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఫార్మాట్స్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఉన్నవి. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ వీడియో అనండి, సెలెక్ట్ ఆల్ ఆడియో అనండి. సో అన్ని రకాల కోడెక్స్ అనేవి మనకు లోడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీరు ఎలాంటి చేంజెస్ చేయకండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇవి మాత్రం తీసేయండి. లేదా మీకు ఈ టూల్ బార్స్ అవసరం అనుకుంటే కనుక మీరు వీటిని వాడచ్చు. నో థ్యాంక్స్, ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ దీస్ ఫ్రీ ఆఫర్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఈ టూల్ బార్స్ అంటే యాహూ సర్చ్ బార్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మనకు అవైలబుల్ ఉన్నటువంటి టూల్ బార్స్ మీకు అవసరం అనుకుంటే మీరు వాటిలో ఏదో ఒకటి చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు అది ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు అవసరం లేదు, సో నో థ్యాంక్స్ అనేది తీసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాల్ పై క్లిక్ చేసినట్లయితే మీకు దీంట్లో ఉన్నటువంటి అన్ని రకాల కోడెక్స్ అనేవి మీ కంప్యూటర్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, అంటే ఇన్స్టాల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఫినిష్ పై క్లిక్ చేయండి. ఫినిష్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు నుంచి మీరు మీ కంప్యూటర్లో ఎలాంటి ఫార్మాట్లో ఉన్నటువంటి వీడియోనైనా మీరు ప్లే చేసే అవకాశం ఇప్పుడు మీకు ఉంది. ఓకే, అంటే మీరు ఏ ఫార్మాట్లో ఉన్నటువంటి వీడియోనైనా మీరు మీ కంప్యూటర్లో ప్లే చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.